హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద విఆర్ ముచ్చట్లు అండ్ దిస్ ఇస్ విక్కీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఒక ఆదర్శ దంపతులు అని చెప్పాలి. ఉత్తమ దంపతుల కింద ఈ నిబ్బా నిబ్బిలకు అవార్డు కూడా ఇచ్చేయాలి. ఆస్కర్ అవార్డు లాగా భాస్కర్ అవార్డు వీళ్ళకి ఏమైనా ప్లాన్ చేస్తే చేయొచ్చు. అసలు మనకు వీళ్ళ మీద వీడియో చేయాలనే ఇంట్రెస్టే లేకుండే, సో ఇన్ని రోజులు చాలా స్కిప్ చేసేసాం. కానీ వీళ్ళు ప్రపంచానికి చేస్తున్న మేలు, ఇస్తున్న మెసేజ్లు చూస్తుంటే సరే వీళ్ళే నా ప్రపంచానికి మెసేజ్లు ఇచ్చేది, మనం కూడా ఏదో ఒకటి ఇద్దాంలే అనేసి అట్లా చేస్తున్నాం. అసలు వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి, సమాజానికి వీళ్ళు ఏ రకంగా ఉపయోగపడతారు అనేది నాకు అర్థం కావట్లే. వీళ్ళని చూసి ఇంకొందరు స్టార్ట్ చేస్తుర్రు ముద్దులు ఇచ్చి మురిపిస్తావని. స్పెషల్ గా ఈ అక్క ఆదర్శ మహిళ అని చెప్పాలి. అసలు ఏం చెప్దాం అనుకుంటుంది, అమ్మాయిలకి ఏం నేర్పిద్దాం అనుకుంటుంది, టీనేజ్ అమ్మాయిలకి. అసలు ఈమెను చూసి ఇంకోటి స్టార్ట్ చేసిండు, ఆని చూసి ఇంకోటి స్టార్ట్ చేసిండు. ఈ ముద్దులు ఇచ్చుకోవడాలు ఏందో, అసలు ఈ కెమెరా ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు పెళ్లి చేసుకోవాల్సిన ఏజ్ కాదు, ప్రేమించాల్సిన ఏజ్ కాదు. అన్న ప్రేమకు ఏజ్ ఏందన్నా అంటావా? నీ జీవితం నీ బతుకును బతుకురా బాబు అనుకుని స్కిప్ చేసేసా ఇన్ని రోజులు. అసలు మనకు ఇంట్రెస్ట్ లేకుండే ఈ చెత్తని తీసుకొచ్చి మన ఛానల్లో పెడితే అది ఇంకో చెత్త అవుతుందేమో అని నేను అనుకున్నా. బట్ వీళ్ళు వదలడం లేదు సమాజానికి ఏదో చెయ్యాలి, ఏదో పీకాలని ఓ దండయాత్ర చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో మనోళ్ళు ఎందుకు అవుతారు, వీళ్ళు చేసే దండయాత్రకి ఇంకో దండయాత్ర చేస్తున్నారు. సో మనం కూడా ఏదో ఒకటి చేద్దాంలే, ఏం చేస్తాం మరి. వీళ్ళంతా కాకుండా ఏదో చిన్న మెసేజ్ అని ఇవ్వాలి కదా. సో ఫుల్ వీడియో చాలా బాగుంటుంది. సో అంతకంటే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మెయిన్ చెప్పాలంటే మన ఉత్తమ మహిళ ఈ అక్క కాడ నుంచి మొదలు పెడదాం. ఈ అక్క పేరు సౌజన్య. అక్క ఏం చదువుతుందో నాకైతే క్లారిటీగా తెలియదు, ఎందుకంటే ఏ రోజు చదువు గురించి చెప్పంగా నేనైతే తినలేదు. అక్క మాత్రం మస్తు ఫేమస్ అయింది ఒకటే పాట వల్ల, అది అందరు తెలుసు. ముద్దులిచ్చి మురిపిస్తావే, అక్క మస్తు మురిపించింది అందరినీ. అయితే ఈ ఉత్తమ మహిళ సౌజన్య గారికి ఓ ఉత్తమమైన పురుషుడు దొరికాడు. ఆయన పేరు టామ్. తిప్పి కొడితే వీళ్ళు అసలు 10th ఇంటర్ అయినా పాస్ అయ్యారో లేరో కానీ లవ్ మాత్రం చేసుకోరు. సరే చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టుర్రా అంటే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఓ ముద్దులిచ్చి మురిపిస్తావని పాట చేసుకురు, పెట్టుకుంటారు, అయిపోయింది. సరే మనోళ్ళు చూసిరు, సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిరు, అయిపోయింది. దాన్ని అట్లా ఉంచకుంటే ఓ పెద్ద మనిషి ఇంటర్వ్యూ కానీ తీసుకువేయండు. ఇంటర్వ్యూకి తీసుకుపోయిన పెద్ద మనిషి మంచి మంచి క్వశ్చన్లు ఏమన్నా అడిగిండా, మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తారు, మరి వాళ్ళకి ఇష్టమేనా, లవ్వా పెళ్ళా అని మంచి మంచిగా ఏమన్నా అడిగితే బాగానే ఉండు. పెద్ద మనిషి ఓ ఎగ్జైటింగ్ గా మరి ముద్దులు ఇచ్చుకోవడం తప్పుగా అంటే మరి అక్క ఏమన్నా తక్కువ, ఉత్తమ మహిళ ఊకుంటుందా? యాంకర్ అట్లా అడిగిన తర్వాత అక్కడేముందన్నా ఇక్కడ ఇస్తా అని మళ్ళీ ఒక క్లోజ్అప్ పెట్టుకొని ముద్దులు ఇచ్చి మురిపిస్తావే మళ్ళీ వేసుకోరు. ఇంకేముంది, అన్న లాస్ట్ చూసి షాక్ అయ్యిండు. నాది కూడా లవ్ మ్యారేజే, మీరు మంచిగా ఉండరు అని చెప్పిండు, ఆల్ ద బెస్ట్ అన్నాడు. సరే అంత బాగానే ఉంది లే, తెలిసి తెలియని ఏజ్ ఉంటారేమో లే అని మనం కూడా అనుకున్నాం, సైలెంట్ అయినాం. అప్పుడే ఈ ఉత్తమ మహిళ ఇంకొన్ని వేసుకొని వచ్చింది. అరే వీడు ఆడు కాదే, వాడు తెల్లగా ఉండే వీడు నల్లగా ఉండే, ఏందబ్బా ఏమైంది, కలర్ ఏమన్నా మార్చుకుర్రా లేకపోతే ఫిల్టర్లు ఏమైనా యాడ్ చేయడం మర్చిపోయారా అని మనం అనుకున్నాం. కట్ చేస్తే ఒక రోజులో అక్క మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేసి ఏందా ఇంటర్వ్యూ అని పని పట్టలేని వాళ్ళు మన లెక్క చాలా మంది ఉండే. మనం మొత్తం ఒకటే బ్యాచ్ అయ్యాయి సోషల్ మీడియాలో. పని లేని వాళ్ళు మొత్తం మనం ఓపెన్ చేసి అక్కను ఒకటేసారి ఓ రేంజ్కి తీసుకుపోతే మనమేమో ట్రోల్స్ అనుకున్నాం, అక్కేమో ఫేమ్ అనుకుంది. అయిపోయి ఆదర్శ మహిళ కదా, ఆ మాత్రం ఫేమ్ ని తట్టుకోలేకపోయింది. ఎమ్మటే ఏమైందమ్మా అంటే టామ్ గాడు నన్ను మోసం చేసిండు, ఆయనకి ఇంకో లవర్ ఉంది, ఆయనకుండగా నాకుంటే తప్పేంది, ఈడు నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో వెయిటింగ్ ఉండు, టామ్ గాడు వేయండి కాక ఈయన రమ్మన్నాని ఇంకో ఉత్తమ పురుషుడిని తీసుకొచ్చింది. ఈ ఉత్తమ పురుషుడు పేరు ఏంటంటే దిలీప్. అయితే ఈ ఉత్తమ పురుషుడు ఏమైనా తక్కువ, పక్క నుండి ఫ్రెండ్ 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 అని ఫ్రెండ్ వాంగ్నే ఎమ్మటే లైన్ చేసిండు. సరే ఉత్తమ మహిళ కూడా ఎట్లా ఖాళీగా ఉంది అనేసి ఆడు పోయిండుగా, ఇటు రాని అనేసి ఈయన రానిచ్చింది. సో బానే ఉంది, కొన్ని రోజులు అయితే అవా నడిచింది. ఈ మధ్యలో మరి అక్కకి ఫ్యామిలీ అయితే ఇవ్వలేరంట, మరి ఉన్నోళ్ళు అయితే రాణిస్తలేరంట. నెరి ఇంత ఉత్తమ మహిళని ఫ్యామిలీ తట్టుకోవాలంటే అది కాని పని కదా. మళ్ళీ పైగా నేను చేసింది తప్పు కాదు, నన్ను ట్రోల్ చేయకండి అని అంటది. సరే ఉత్తమ మహిళను ట్రోల్ చేసే అంత రేంజ్ మనకు కాదు, కానీ మనకు అనిపించింది మాట్లాడదాం. ఆమెను ఎందుకు ట్రోల్ చేస్తాం మనం అంత లేదు. ఆమెను ట్రోల్ చేసే అంత ఉందా మనకాడ కెపాసిటీ? కానీ సరే ఈడన్నా కలిసిండు బాగానే ఉంటుంది అంటే 2 రోజులు బాగానే అవా చేసారు, ఏదో లవ్ అన్నారు, బాగానే ఉంది. 3వ రోజు ఏమంటే పెళ్ళి అని తాళి కట్టే. సరే అసలు మీది లవ్ చేయాల్సిన ఏజే కాదురా నాయన అంటే సరే పెళ్లి చేసుకుర్రు. పెళ్లి గురించి ఓ వీడియో పెట్టారు, తాళి కట్టారు, అయిపోయింది, ఇంటికి తీసుకుపోయారు, బాగానే ఉంది అనుకున్నాం, అంత బాగానే అయింది. అంత తిరిగి ఒక వారం రోజులు కూడా కాలే అక్క మళ్ళీ ఏమంటే నేను ప్రెగ్నెంట్ అంటే వీడియో పెట్టి అది చూసి ఆడు ఇదేంటిదని ఆడనబట్టే. అదేంటో ఆనకు తెలియకపోయే, ఈమెకు తెలియకపోయే, ప్రెగ్నెంట్ అంటూ మాత్రం వీడియో పెట్టిపోయే. సరే లాస్ట్ కు ఫ్రాంక్ అన్నారు అనుకో, ఫేమ్ కావాలి, వ్యూస్ కావాలి, ఏదో ఒకటి చేయాలి, అంతే అయిపోయింది. ఫ్రాంక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మధ్యలో ఈ టామ్ అనే ఉత్తమ పురుషుడు ఉండు కదా, ఈడు ఏదో ఒక రీల్స్ చేస్తున్నాడు. కాకపోతే ఈయనకి లవర్ ఉందంటే గానీ బయట వాళ్ళలేదు. ఏదో సీట్ మార్చినంత ఈజీగా మార్చేస్తారు, మొత్తం ఏమనుకుంటారో మరి. అయితే మొత్తానికి అక్క మాత్రం ఇక్కడ దిలీప్ అనే వ్యక్తిని పట్టుకొని బాగానే సెట్ అయిపోయింది. ఇంకా పెళ్లి, ప్రెగ్నెన్సీ అంటూ ఇట్లా వీడియోలు చేసుకుంటూ ఉంది. ఇంకా మొత్తానికి ఇక్కడ ఉత్తమ పురుషుడు ఉండుగా మళ్ళీ టామ్ అనే వ్యక్తి, ఈయన మాత్రం రీల్స్ చేసుకుంటుండు. మరి అక్క అయితే లవ్ అది ఇది అందుకే వదిలేసిన అన్నది. మరి ఈడైతే ఏం కనపడలేదు మనకు.
కాకపోతే వీడియోస్ అయితే చేసుకుంటుండు. అందులో వీడియో నేను కూడా చూసిన, బాగా వైరల్ అయింది. ఏదో బండికి ఫస్ట్ ఓనరు నేను తాళొక్కటే గట్లే అంటూ చాలా బాగానే చేసిండు. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేబుద్ది అయింది, కానీ ఏం పడేస్తానులే అని అట్లనే ఉంచాం. ఇక ఇలా జరుగుతుంది, బాగానే ఉంది అనుకున్న టైంలో ఇంక అక్కకి వీడియోలు ఎక్కువైనాయి, ఫేమ్ కావాల్సి వచ్చింది. ఇక కంటిన్యూగా చేస్తూనే ఉండే. సరే ఈ జనాలు ఏం చేసినా చూస్తురు అనేసి వాళ్ళు చేస్తురు, మనం కూడా ఇంట్రెస్ట్ కదా మనకి, ఎందుకుండదు. పక్కోడు ఏం చేస్తుండు, పక్కోని జీవితం ఏమవుతుంది మనం చూస్తుంటాం. మనం చూస్తుంటే ఇంకా చూడాలనేసి వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అలవాటు అయిపోయింది మనకు. అయితే ఈ ఉత్తమ దంపతులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తిట్టుకుంటున్నారు. మరి ఏమైందో తెలియదు. మరి ఉత్తమ మహిళను తట్టుకోవాలంటే ఎవరి వల్ల అయినా కాదు. అది ఉత్తమ పురుషుడైన టామ్ అయినా సరే, ఉత్తమ పురుషుడైన దిలీప్ అయినా సరే, ఎవరి వల్ల కాదు. ఇంత ఉత్తమ మహిళ అయిన సౌజన్య గారిని తట్టుకోవాలంటే. అప్పుడు టామ్ వదిలేశాడంటూ వీడియోస్ చేసింది, మరి ఇప్పుడు దిలీప్ వదిలేశాడంటూ వీడియోస్ చేస్తుంది అక్క. అయితే ఇందులో కామెడీ పార్ట్ ఏంటంటే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ పేపర్లు తీసుకొచ్చి నేను డైవర్స్ ఇస్తున్నా అనేసి వీడియో చేస్తుంది. నాకు అర్థం కాదు, పెళ్ళయి 3 నెలలు కూడా కాలే, నీకే కోర్టు డైవర్స్ ఇస్తుంది? చట్ట ప్రకారం అయితే మినిమం సంవత్సరం కావాలి. అసలు మీరు కోర్టుకు పోయేంత మీకు ఉందా? అసలు మీరు కోర్టుకు పోతే మైనర్స్ కింద మిమ్మల్ని లోపడేస్తారేమో. అసలు మీరు మేజర్సేనా అంటే మనకైతే తెలియదు. మనమైతే రెగ్యులర్గా ఫాలో అయ్యాము. ఏదో అక్క కొంచెం చేసుకుంటుందిగా చేసుకొని అనుకున్నాం. కానీ అక్క నెరి సమాజానికి ఇంతగానో మెసేజ్ ఇస్తుంటే తట్టుకోలేక ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాం. కానీ పెళ్ళైన 3 నెలలకు ఏ కొట్టమ్మ మీకు విడాకులు ఇచ్చేది? పైగా నువ్వు తెచ్చే పేపర్లు ఏమన్నా మంచిగానే తెలియదు. ఇప్పుడు డీజే చిల్లు సినిమాలో హీరోగా చెప్తాడుగా, ఏదైనా లంగ పని చేస్తున్నావు అంటే ఎట్లుండాలి, బనీనికి తెలియకపోతే డ్రాయర్ గుంజేసేలా ఉండాలి. నువ్వు మాత్రం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చి డైవర్స్ ఇస్తున్న దిలీప్ కంటూ మళ్ళీ అక్క మాట్లాడే మాటలు ఆనిముత్యాలు. ఓడమ్మ వినలేమురా బాబు. ఆ ఆనిముత్యాలు వినాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి మనం. అక్క మాట్లాడే ఆనిముత్యాలు విని రేపటి నాడు ఇంకెంతమంది ఉత్తమ మహిళలు తయారవుతారో ఏమో అని భయం అవుతుంది. సమాజానికి అక్క ఇట్లా మెసేజ్లు ఇచ్చుకుంటా పోతుంటే సమాజం ఉంటుందా పోతుందా కూడా అర్థమవుతలేదు. సరే 3 నెలలకు డైవర్స్ అంటున్నావు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ పెడుతున్నావు, అంతా బాగానే ఉంది, పర్లేదు. మళ్ళీ మధ్య అని తిట్టేదంతా తిడుతూనే ఉన్నావు ఆనిముత్యాలు. మళ్ళీ దిలీప్ అంటావు, మొగుడు అంటావు, కలుస్తామంటావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నెరి నీ వ్యూస్ అండ్ లైక్స్, నీ ఫేమ్స్ కోసం ఎంతగానో దిగజారాలా? అవసరం లేదు. ఎందుకు? అసలు నీకు పెళ్ళి అయింది, నీ సంసారం నీ ఇంట్లో పెట్టుకో. నువ్వు అంటే మీరు కెమెరా ముందుకు వచ్చి ఏదో ఉంది కదా సోషల్ మీడియా, మేము ఏం చెప్పినా నడుస్తుంది కానీ చెట్టు ఏందమ్మా ఇది? నాకు అర్థం కాక అడుగుతా. కోర్టుకి అయితే అప్లై చేసిందంటే లాస్ట్కి ఇదంతా ఫ్రాంకే అంటది అనుకో. మళ్ళీ మనం చూస్తూనే ఉన్నాం. లవ్ అన్నారు, ఫ్రాంక్ అంటారు. పెళ్ళి అంటారు, ఫ్రాంక్ అంటారు. ప్రెగ్నెన్సీ అంటారు, ఫ్రాంక్ అంటారు. బ్రేకప్ అంటారు, ఫ్రాంక్ అంటారు. ఆఖరికి డివర్స్ అంటారు, ఫ్రాంక్ అంటారు. ఇలాంటి ఫ్రాంకులు చేస్తున్న మీద ఏమైనా కేసులు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఫస్ట్ టైం. అక్క చేసే మళ్ళీ ప్రతి వీడియోకి వ్యూస్ ఎంతమంది ఎందున్నాయంటే బొచ్చడు ఉన్నాయి. ఎందుకంటే మన లెక్క పని పట్టలేని వాళ్ళు చాలా మంది. సోషల్ మీడియాలో మనకేం పని ఉంది చెప్పు? మనం అంతేనా? నేను చూస్తుంటే మా వాడు చూస్తుంటే ఇంకోటి చూస్తుండే. సరే ఏదేమైనప్పటికీ ఆదర్శ దంపతులు అయితే విడాకుల కోసం అప్లై చేసిరంట. మరి పెళ్ళి అయిన 3 నెలలకే ఏ కోర్టు విడాకులు ఇస్తుంది అనేది నేను కూడా చూడాలి. మరి అక్క అయితే నచ్చలేదంటే ఆయనకి ఇంత ఉత్తమ మహిళను తట్టుకోవాలంటే ఉత్తమ పురుషుని వల్ల కూడా కాలేదు. వేరే అమ్మాయి అమ్మడి తిరుగుతుండంటూ మరి వీడియో అయితే చేసింది. మరి ఆ అమ్మాయి ఎవరో ఈమెకు కూడా తెలియదంట. నాకెందుకో వెనకాల కెమెరా పట్టుకుందే ఉత్తమ పురుషుడు అనిపిస్తుంది. ఉత్తమ పురుషుడు కెమెరా వెనక ఉంటే ఉత్తమ మహిళ కెమెరా ముందు వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. పైగా చేతిలో ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ పెట్టుకుంది. మరి చూడాలి లాస్ట్కు. ఫ్రాంక్ ఫ్రెండ్స్, ఇదంతా మేము ముట్టేనే అలా మీ రియాక్షన్ కోసం చేసామంటారే. సరే రియాక్షన్ కోసం అయినా సరే అక్క మామూలు ఆనిముత్యాలు వాడలేదు. జర చిన్నపిల్లలు ఉంటే అక్క వీడియోని చూడకుండా ఆపండి. ఆనిముత్యాలు ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇలాంటి వీడియోలు దయచేసి అప్కమింగ్ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు అయితే చూడకండి అమ్మ. వీళ్ళేం సమాజానికి అంత పెద్ద మెసేజ్లు ఏమి ఇవ్వట్లేదు. పనికొచ్చే వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, అంతేగాని వీళ్ళ వీడియోలు అయితే చూడకండి. ఆ లెక్కను చూస్తే మరి మీ వీడియో పనికొచ్చే వీడియోనా బ్రో అని నన్ను మాత్రం అడగకండి. నాకు కూడా తెలియదు. ఏదో అక్క సమాజానికి ఇచ్చే మెసేజ్లు చూసి తట్టుకోలేక నేను అట్లా స్టార్ట్ చేశాను. సరే మొత్తానికి అయితే పెళ్ళి అయితే చేసుకున్నారు. ఇప్పటికైనా సరే కొంచెం మెచ్యూరిటీ లెవెల్ పెరిగి మంచిగా బతుకుతారేమో అని నేను అనుకున్నా. కానీ మారరు కదా ఉత్తమ దంపతులు అంటే. మరి సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉండాలి. ఎట్లా మారుతారు చూడాలి. మరి వీళ్ళు ఎప్పుడు మారుతారో, సమాజాన్ని ఎప్పుడు మారుస్తారో. సమాజం అయితే వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. కానీ దయచేసి అయితే వీళ్ళకి కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. ఇదంతా నా ఒపీనియన్ అనుకో, ఎవడు విన్నాడు అనుకో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కావాలి పక్కన జీవితంలో ఏమవుతుందని ముచ్చట్లు. మనం కూడా ఇప్పుడు అదేగా చేసేది. సరే మొత్తానికైతే ముచ్చట ఏమైనప్పటికీ ఒకటే చెప్తున్నా, ఇలాంటి నిబ్బిలు చేసే వేషాలు చూసి మాత్రం ఎవరు ఇన్స్పైర్ కాకండి. మీరు ఇన్స్పైర్ కావాలంటే యూట్యూబ్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, అవి చూసి కాండి. ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు, సమాజానికి చెదలు పట్టిస్తుంటారు. వీళ్ళ వల్ల పైసా ఉపయోగం లేదు. సో ఓకే, ఏదో ఒకటి తెలిసి తెలియక చేశారనుకుందాం. కాకపోతే పెళ్ళైన తర్వాత మారాల్సింది. జీవితం అంటే ఓ సీరియస్నెస్ ఉండాలి. ఎంతసేపు ఉండు ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పబ్లిక్గా పెట్టడం అలవాటు అయిపోయింది. సో జనరేషన్ మారాలి, జనరేషన్ థింకింగ్ మారాలి. ప్రపంచ దేశాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, మనం మాత్రం ఇంకా ఈ నిబ్బి వేషాలు వేస్తూ లవ్
అంటున్నాం. సరే ఏమైనప్పటికీ జీవితం ప్రతి ఒక్కరికి ఛాయిస్ అయితే ఇస్తుంది మారడానికి. సో ఎవరైనా సరే ఎదురు దెబ్బ తాగినప్పుడు మారాల్సిందే. మొత్తానికైతే మరి ఈ ఆదర్శ దంపతులు ఎక్కడి వరకు వెళ్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి. మరి మొత్తానికి ఇంతవరకు మా వీడియో చూసారంటే మా కంటెంట్ ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ మీద మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈస్ విక్కీ సైనింగ్ ఆఫ్ వీఆర్ ముచ్చట్లు.